అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో జనసేన ఆందోళన నిర్వహించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. 1200 కోట్ల రూపాయలను తక్షణ సాయం కింద విడుదల చేయాలని కోరారు. ఒక్క అగ్రిగోల్డ్ బాధితులైనా కూడా ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తా. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల్ని పరామర్శించిన తరువాత మాత్రమే హైలాండ్ ఆస్తిని హైకోర్టు వేలం ఆస్తుల జాబితాలో చేర్చడం జరిగిందని, ఈ ఘనత పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందని, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజా సమస్యకి గొంతుగా పవన్ కళ్యాణ్ గారని, అలాగే జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజా సమస్యకి వారి గళం ఇప్పుతుందని, ప్రజల పక్షాన పోరాడుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.